9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను తప్పనిసరిగా అలీప్ దగ్గరికి వెళ్ళి రమాదేవి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళ స్టాల్ను కూడా ఇనాగరేట్ చేయడం అక్కడి నుంచి నేను ప్రారంభించాను. ఈరోజు ఆవిడైతే దేశంలోనే అత్యున్నతమైన అలీప్గా తయారు చేసి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఈరోజు యుఎన్ఓ దగ్గర నుంచి అందరితో కూడా కోఆర్డినేట్ చేశారు. దేశంలో ఉండే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అన్నిటితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే మహిళా శక్తి భవన్ దగ్గర 40,000 స్క్వేర్ ఫీట్లో వారు కట్టడానికి వచ్చారు. మహిళా శక్తి గ్రీన్ ఎనర్జీ పార్క్ అనే పేరు పెట్టి వారంతా మహిళల్ని ఏ విధంగా ప్రోగ్రెసివ్గా తయారు చేయాలనో దాన్ని తయారు చేయడానికి ముందుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దగ్గర 1,200 మంది మహిళలు, 400 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి 800 మంది, కనీసం 5,000 మంది కోసం ఉపాధి కల్పిస్తా ఉంటున్నారు. అది కూడా వారు వర్కౌట్ చేస్తున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటీవల కాలంలో మా మిస్సెస్ ఇక్కడికి వచ్చింది, భువనేశ్వర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మహిళలకు ఏదో చేయాలని అలీప్ రమాదేవి గారు వస్తే పట్టుకొచ్చి నాకు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అలీప్ను ప్రోత్సహిస్తే ఇక్కడుండే మహిళలకు న్యాయం జరుగుతుందని పట్టుబట్టి ఈరోజు వారిని ఇక్కడ పంపించారు. నేను చాలా గర్వపడుతున్నా. వారి అనుభవాన్ని చూశాను, వాళ్ళ పట్టుదల చూశాను. తప్పకుండా మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే బిగ్ బాస్కెట్, వీళ్ళంతా కూడా నేచురల్ ఫార్మింగ్ ద్వారా మనం తయారు చేసే ఈ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ ప్రొక్యూర్ చేసి అమ్మే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ మీరంతా చూస్తున్నారు. వాళ్ళంతా ఇది చేశారు. ఇప్పుడు వారి ద్వారా 4 సెంటర్లు 3 నెలల్లోనే పెట్టి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. నిన్నే నేను ఐఐటి కాన్పూర్తో ఒక అగ్రిమెంట్ చేశాం. ఇంకొక పక్కన నిడమూరులో ఏదైతే ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోనే 20 లక్షల ఇండ్ల పైన సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతే దానికి నాంది పలికింది మన నిడమూరు గ్రామం నుంచేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటి పైన సోలార్ ఎనర్జీ పెట్టి సూర్యగర్ర కింద దీన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాం. నిన్నే నేను చూశాను, ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద ఒక మీటింగ్ పెట్టాను. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతు సాధికార సంస్థ ఉంది, గడిచిన 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నేనే ప్రారంభించాను. ఏదైతే డాక్రా సంఘాలు ఏ విధంగా అయితే పెట్టానో అదే సందర్భంలో ఈరోజు నేచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేయడానికి ముందుకు పోయాం. నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్తున్నాను, ఈరోజు పర్సనల్ మెడిసిన్ వచ్చింది. ఏ వ్యక్తికి ఎలాంటి మెడిసిన్ కావాలనో మెడిసిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చింది దేశం, ప్రపంచం. అదే సమయంలో మన ఫీల్డ్ అంటే మన ఫార్మసీ కావాల్సిన అవసరం ఉంది. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ పెట్టుకుంటే ఇంకా మీరు హాస్పిటల్కి పోయే పని ఉండదు. మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దానికి కుప్పం నాంది పలిగేట్టుగా నేచురల్ ఫార్మింగ్కి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, వాళ్ళ అనుభవాలు విన్నాను. ఆదాయం పెరుగుతా ఉంది. 1 ఎకరాలో కరెక్ట్గా చేస్తే నెలకు 30,000, 35,000 రూపాయల ఆదాయాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్ పోతే చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరి పెట్టుబడి తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో పక్క ఈరోజు నిన్న నేను చూసినప్పుడు కేర్ అండ్ గ్రో, ఇది కూడా మీరు చూస్తే అర్లీ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఈసీడీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు చిన్న పిల్లల్ని ముందుగానే చూసిన తర్వాత ఏ విధంగా వాళ్ళల్లో డెవలప్మెంట్ చేయాలి,
ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎట్లా కరెక్ట్ చేయాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎజీ మార్ట్ అని దగ్గర మైక్రో కిరాణా షాపులన్నిటికీ 50 నుంచి 100 వరకు సెలెక్ట్ చేసుకుని ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, కిరాణా షాపులను కూడా ఆధునీకరణ ఎట్ట చేయాలి, దీనివల్ల వాళ్ళ జీవితాల్లో ఎక్కువ ఆదాయం ఎట్టొస్తుందో తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన టెక్నల్ ఏపీఎస్ఆర్టీ బస్సెస్ను ఈ బస్సులుగా చేయడం కోసం వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకో పక్క క్రాక్ అకాడమీ సెంటర్ ఒక కోచింగ్ సెంటర్, క్రియేటివ్ స్కిల్స్ ఇవ్వడానికి ఇన్నోవేటివ్ వేను ముందు తీసుకుపోవడం కోసం వాళ్ళు కూడా ఒక అకాడమీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నేను పిలిపించాను, మొన్నే నా దగ్గరికి టాటా ఎండి చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో ఒకటి మాట్లాడాను. ఆరోగ్య విషయంలో ఆధునీకరణ చేయాలనుకున్నాం. అప్పటికే వాళ్ళు కోలార్లో ఒక ప్రాజెక్టు చేశారు. టోటల్గా అన్ని హాస్పిటల్స్ని టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేసి ప్రతి ఒక్క పేషెంట్ని ఏ విధంగా ట్రాక్ చేయాలనో, ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్లకు నాలెడ్జ్ ఇవ్వాలని ఒక ప్రాజెక్టులో ముందుకు పోయారు. దగ్గర వాళ్ళకు టాటా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఉంది, దేశంలో ఇంకా కొన్ని ప్రదేశాల్లో చేశారు. అదే మరిగా కోలార్ జిల్లా మొత్తం చేశారు. ఇప్పుడు వారిని రమ్మన్నాను, వాళ్ళు వచ్చి ఇప్పుడే నాకు ప్రజెంటేషన్ చేశారు. మొట్టమొదటి విడతగా మన చిత్తూరు జిల్లా టోటల్గా ఇంటిగ్రేట్ చేసి మెడికల్ అన్ని కూడా అనుసంధానం చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని, నర్సెస్ని, డాక్టర్ని అందరిని అనుసంధానం చేసి